ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండాలి మనసారా అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున మన సౌందర్య లహరిలోని 3వ శ్లోకంతో సాధన అయితే చేద్దాము. చాలా మందికి ఉచ్చారణ దోషం వస్తూ ఉంటుంది కదా! సరిగ్గా చదవలేకపోతూ ఉంటారు. అటువంటి వాళ్ళకి ఈ రోజున మనము ఎక్కడ ఏ విధంగా చదువుకోవాలి, శ్లోకం ఎక్కడెక్కడ ఆపి ఎక్కడెక్కడ మనం చదువుకోవాలి అనేటువంటి విషయం అయితే ఈ రోజున మనము చూద్దాము. తర్వాత ఈ శ్లోకంతో కనుక పారాయణ చేస్తున్నట్లయితే సకల విద్య అంటే చాలా మందికి విద్యలాగా బాధపడుతూ ఉంటారు కదా, చదివింది గుర్తు ఉండదు కదా. అలాంటి వాళ్ళు కనుక ఈ శ్లోకంతో కనుక పారాయణ చేసినట్లయితే వాళ్ళకి సకల విద్యలన్నీ వస్తాయి అని చెప్తూ ఉన్నారనమాట. తర్వాత ఈ శ్లోకంలో శంకరాచార్యుల వారు అమ్మవారి యొక్క పాద పద్మ పరాగ మహత్యాన్ని వర్ణించారనమాట. అయితే ముందుగా మనము శ్లోకం ఏ విధంగా ఎక్కడెక్కడ ఆపి చదువుకోవాలి అనేటువంటి విషయం అయితే ఈ రోజునైతే మనము విన్నాము. ఓం శ్రీమాత్రే నమః. ముందుగా శ్లోకం గురించి మనము విందాము. అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తవకమకరందస్త్రుతిజరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి. ఇది శ్లోకం అన్నమాట. ముందుగా మొదటి లైన్ ఏ విధంగా మనం పలకాలి అనేది అయితే విందాము. అవిద్యానామంత, దాకి ఆకారం కింద యావత్తు, నాకి ఆకారం. అవిద్యానామంత స్థిమిర, సాకి ఇకారం కింద తావత్తు, స్థిమిర. మిహిర ద్వీప నగరి, దాకి ఈకారం ఉంది, వావత్తు అనమాట. మిహిర ద్వీప నగరి. అవిద్యానామంత స్థిమిర మిహిర ద్వీప నగరీ అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ. తర్వాత రెండో లైన్ అయితే ఎక్కడ ఏ విధంగా పలకాలి అనేది అయితే విన్నాను. జడానాం, దాకి ఆకారము, నాకి ఆకారము, పక్కన సున్నా. జడానాం చైతన్య, చాకి ఆకారం కింద తైవత్తు, ఐకారం అనమాట. జడానాం చైతన్య, నాకి యావత్తు, చైతన్య. స్తబక, సాకి తావత్తు, స్తబక. మకరంద స్తృతి ఝరి, ఒత్తు ఝ అనమాట. ఒత్తు ఝ, ఝ ఝ ఝ అంటాం, రెండో ఝ. రాకి ఈకారం, శృతి ఝరి. జడానాం చైతన్యస్తబక మకరంద శృతిఝరీ జడానాం చైతన్యస్తబక మకరంద శృతిఝరీ జడానాం చైతన్యస్తబక మకరంద శృతిఝరీ జడానాం చైతన్యస్తబక మకరంద శృతిఝరీ. తర్వాత మూడో లైన్ అయితే ప్రాక్టీస్ చేద్దాం. దరిద్రాణం, దాకి ఆకారము కింద రేవకారం. అణ, నా కాదు అణ, పక్కన సున్నా. నాకి అణకి ఆకారం ఉంది. దరిద్రాణం చింతామణి గుణనిక జన్మ జలధౌ, దౌ దాకి ఔకారం కింద వస్తుంది. దరిద్రాణం చింతామణి గుణనిక జన్మ జలధౌ దరిద్రాణం చింతామణి గుణనిక జన్మ జలధౌ దరిద్రాణం చింతామణి గుణనిక జన్మ జలధౌ. నాలుగో లైన్ అయితే ప్రాక్టీస్ చేద్దాం. నిమగ్నానాం, గాకి ఆకారము నావత్తు, నామ్ మామూలు నామ్, నాకి ఆకారము పక్కన సున్నా. నిమగ్నానాం దంష్ట్రా, షా షా అనమాట. షాకి ఆకారం కింద టావద్దు, రేవగారు. దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి, బాకి వస్తుంది, భవతి. అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబక మకరంద శృతిఝరీ
జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి. ఇప్పుడు మొత్తం శ్లోకం ప్రాక్టీస్ అయితే చేద్దాం. అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తవకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి. ఇది శ్లోకం అని ఈ విధంగా మనము సాధన అయితే చేసుకోవాలి. ఎక్కడ ఏ విధంగా ఆపి ఏ విధంగా పలకాలి అనేది అయితే విని ఉన్నాం కదా. తర్వాత 4వ శ్లోకం గురించి అయితే మనం సాధన అయితే చేద్దాము. ఏ విధంగా చదవాలనేది అమ్మవారు కరుణా కటాక్షములు మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. సర్వే జనా సుఖినోభవంతు సమస్త మంగళాని భవంతు. ఎవరికైనా ఎటువంటి సందేహాలన్నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి, మీకు వెంటనే ఎప్పుడైతే ఇస్తాను. ఓం శ్రీ మాత్రే నమః. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఏలాల్లో పెట్టుకోండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓం శ్రీ మాత్రే నమః.